నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. చాలామంది ల్యాండ్ కొనే ముందు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల వల్ల ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో కొంతమంది ఫ్లాట్లు కొంటూ ఉంటారు. కొంతమంది నార్మల్ భూములు కూడా కొంటూ ఉంటారు. ఇట్లా కొన్న సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్‌గా ఎలాంటి అగ్రీమెంట్స్ చేసుకోవాలి? ఏవి చేసుకుంటే మంచిది? చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులున్నాయి. ఇలా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఆదిత్య గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. హలో. సో, రియల్ ఎస్టేట్‌లో మామూలుగా యాహ్! ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన అగ్రీమెంట్స్ ఏంటి సార్? సో, రియల్ ఎస్టేట్ అనగానే టైప్ ఆఫ్ ద ప్రాపర్టీ మనం ఏమి చూస్ చేసుకున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అగ్రికల్చర్ ప్రాపర్టీయా? లేకపోతే ఫ్లాటా? లేకపోతే ల్యాండా? ఎటువంటి ప్రాపర్టీ అంటే నేచర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఎలా ఉంది? ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ కింద పోయిన ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. అలానే ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయి. సో, ఇయన్నీ మనం చూస్ చేసుకోవాలి అంటే కరెక్ట్‌గా. ఆఫ్‌కోర్స్ ఏంటంటే ఇప్పుడు డెవలప్‌మెంట్ చేసి ఏదైనా అప్రూవల్స్ రావాలన్నా కూడా సర్టెన్ ఏంటంటే అథారిటీస్ దే ఆర్ ఆస్కింగ్ లింక్స్ అనమాట. ఆయన అప్రూవల్స్ తెచ్చుకోవాలన్నా లైక్ 25-30 ఇయర్స్ లింక్స్ కావాలి. సో, ఆ లింక్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళకి అప్రూవల్స్ వస్తాయి. ఆఫ్‌కోర్స్ మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనగానే మనకి ఏమి వస్తుంది అంటే ఇష్యూ దేర్ ఆర్ 2 థింగ్స్. రిజిస్ట్రేషన్ అయిపోగానే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరూ కామన్ పీపుల్ ఏమనుకుంటా అంటారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇది డెఫినెట్‌గా వీళ్ళదే అనుకుంటారు. రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన ఆ పర్టిక్యులర్ పర్సన్‌దే ఆ ప్రాపర్టీ అని చెప్పి డీమ్ చేయలేం. ఓకే. దేర్ ఆర్ అగైన్ ఏంటంటే దానికి అదర్ థింగ్స్ చెక్ చేసుకోవాల్సినవి ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మధ్యన ఒక ప్రాపర్టీ టైటిల్ అనేది వచ్చిందనుకోండి. ఒక ప్రాపర్టీ ఒక టైటిల్. ఓకే. ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది? లైక్ లెట్స్ సే గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిందా? విల్ డీడ్ ద్వారా వచ్చిందా? లేకపోతే పార్టిషన్ ద్వారా వచ్చిందా? లేకపోతే సెల్ఫ్ ఎక్వైర్డా? యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా? ఈ ఎలా వచ్చింది? లేకపోతే ఈ షేర్‌లో ఈ ప్రాపర్టీ యొక్క షేర్ వేరే వాళ్ళకు ఉన్నా కూడా ఇది రికార్డ్స్‌లోకి ఎక్కించుకొని రిజిస్ట్రేషన్ చేసేయటం అలా జరిగినాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఏమైద్ది, తర్వాత లైక్ లెట్స్ సే 2 బ్రదర్స్ ఉన్నారనుకోండి. 2 బ్రదర్స్ ఒక 1 ఏకర్‌ని ఈక్వల్‌గా షేర్ చేసుకోవాలనుకోండి. ఫర్ సమ్ రీజన్స్ లెట్స్ సే ఒకళ్ళకి కొంత పార్ట్ ఎక్కువ రిజిస్టర్ అయిపోవటం ఏదో జరిగిందనుకోండి. అది కంటిన్యూడ్‌గా వాళ్ళు అలానే దాన్ని రిజిస్టర్ చేసి దాన్ని అలా పొజిషన్ తీసుకొని అలా జరిగిందనుకోండి. ఆ అదర్ బ్రదర్ ఏంటంటే తర్వాత కేస్ ఫైల్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే ఇద్దరి మీద బోత్ రిజిస్టర్ చేసిన వాళ్ళ మీద, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ మీద కూడా. ఏమని, ఇది నా పార్ట్ ఆఫ్ ద షేర్, ఆయనకి అసలు అమ్మే అధికారమే లేదు, అంటే ఆయనకి టైటిలే లేదు. టైటిల్ లేకుండా ఎలా అమ్ముతారు, మీరు ఎలా కొనుక్కుంటారు? సో, అందుకే ఏంటంటే బయ్యర్ బిహేవియర్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో, మనం ల్యాండ్స్ పర్చేస్ ఇప్పుడు కన్జ్యూమర్ లాలో కూడా మనం ఎప్పుడైతే పర్చేస్ చేసేటప్పుడు బయర్ షుడ్ బి అవేర్ అనమాట. అంటే మనం అన్నీ చూసుకొని రికార్డ్స్ అన్నీ చూసుకోవాలి. రికార్డ్స్లో ఏంటి అంటే రిజిస్ట్రేషన్ రికార్డ్స్తో పాటు రెవెన్యూ రికార్డ్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా ఉంటాయి కదా. సో, హిస్టరీ ఆఫ్ ద ప్రాపర్టీ ఏంటి, ఆ ప్రాపర్టీ ఎలా డివైడ్ అయింది, సో ఏంటంటే పూర్వజితమా, స్వార్జితమా ఇలా ఉంటాయి కదా డిఫరెంట్, అంటే యాన్సిస్ట్రల్, సెల్ఫ్ ఎక్వైర్డ్, ఆర్ ఏంటంటే ఎలా వచ్చింది, ఎలా మీకు సక్సెషన్ అనేది ఎలా అయింది, లేకపోతే ఎలా డివాల్వ్ అయింది, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా హిస్టరీ ఆఫ్ ద రికార్డ్స్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మన అగ్రిమెంట్స్లోకి వెళ్ళాలి. సో, ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్ ఏ ప్రాపర్టీ ఏంటి అంటే యూజువల్గా అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ మనకి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మన కంట్రీలో సో దేర్ ఆర్ 2 కాంపోనెంట్స్ అనమాట. రియల్ ఎస్టేట్ అనగానే మేజర్ కన్స్ట్రెయిన్ వచ్చేది ఏంటి అంటే సంథింగ్ కాల్డ్ లైక్ గవర్నమెంట్ వాల్యూ అనేది ఒకటి, అంటే మార్కెట్ వాల్యూ ఒకటి, ప్రైవేట్ వాల్యూ ఒకటి అనమాట. సో విచ్ ఇస్ లైక్ యూజువల్లీ కాల్డ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, కలోనియల్ లాంగ్వేజ్, వి కాల్ ఇట్ యాజ్ లైక్ వైట్ అండ్ బ్లాక్ అనమాట. సో అది మేజర్ ఛాలెంజ్ అనమాట. సో దాని పరంగా కూడా అంటే నేను గవర్నమెంట్స్ కానీ రెవెన్యూ మినిస్ట్రీకి కానీ వీళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అంటే, సో ఇంక్రీజ్ ద వైట్ వాల్యూ, అంటే గవర్నమెంట్ వాల్యూని అప్రిషియేట్ చేసి ఏదైతే స్టాంప్ డ్యూటీ అది ఉందో అది కనుక డిక్రీజ్ చేయగలిగే, అంటే అలాంటి అవకాశం ఏదన్నా ఉంటే అఫ్కోర్స్ మోర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం ఉండొచ్చేమో. అగైన్ ఏంటంటే రెవెన్యూకి ఏమీ లాస్ రాకుండానే.
ఏమైంది అంటే లైక్ లెట్స్ ఒక 1 crore ప్రాపర్టీ ఉందనుకోండి, దాని ఒక గవర్నమెంట్ వాల్యూ హార్డ్లీ లైక్ ఏంటంటే అగైన్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ అన్ అర్బన్ ప్రాపర్టీ రూరల్ ప్రాపర్టీ అనేది వేరీ అయింది బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ప్రాపర్టీ. యూజువల్గా ఒక 20 to 40 lakhs మాత్రమే దాని వైట్ వాల్యూ అంటే దాని గవర్నమెంట్ వాల్యూ ఆర్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. బట్ దాని ఒరిజినల్ ప్రైవేట్ వాల్యూ ఏంటి 1 crore అనమాట. ఓకే. మరి ఇప్పుడు ఇక ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి అంటే మొత్తం వైట్లోనే చేస్తే ఏమవుతుంది సార్? మొత్తం వైట్లో చేయొచ్చు, బట్ ఎందుకు అవాయిడ్ చేస్తారంటే పీపుల్ వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ వాల్యూ పెరిగిపోద్ది కదా. లైక్ లెట్సే గజం ఒక 20,000 ఉందనుకోండి ఆ గవర్నమెంట్ వాల్యూ, మనం గజం 50,000 కొనుక్కున్నాం ప్రైవేట్ వాల్యూ. ఒకవేళ 50,000కి మనం వైట్లో కొనుక్కున్నాం అనుకోండి, అంటే 30,000 మీద ఒక 7.5 times మనం కట్టాలి కదా. అంటే 20 - 50 30,000 per square yard లెట్సే. సో అది ఇప్పుడు చేసుకున్నారు చాలామంది. ఇప్పుడు బెంగళూరు లాంటి చోట వీ హ్యావ్ లైక్ 100% వైట్ ట్రాన్సాక్షన్స్, లైక్ బాంబే అలాంటి చోట కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐటీ యాక్ట్ స్ట్రిక్ట్ అయినాక మీరు మనీ క్యాష్ విత్డ్రా చేయాలన్నా కూడా డిక్లేర్ చేయాలి. ఐటీ నోటీసులు వస్తున్నాయి కాబట్టి ఎన్ఆర్ఐస్ అయినా ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఈజీ కాదు కదా, వచ్చి ఇక్కడ అకౌంట్స్లో వచ్చి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇవ్వటం. ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బారో చేసుకొని క్యాష్ ఇస్తాం అలా ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. పాన్ ఏమైంది అంటే డెఫినెట్లీ ద ట్రాన్సాక్షన్స్ వుడ్ బీ మోస్ట్లీ ఇన్ లైక్ 100% వైట్ అయిపోయే అవకాశం ఉంటుంది అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో. ఇప్పుడు ఏంటంటే యూజువల్గా 40% అనేది గవర్నమెంట్ అంటే జనరల్ 30 to 40% గవర్నమెంట్ వాల్యూ. ఒకసారి ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ 5 or 10%. సో 50% వరకు ఆల్మోస్ట్ ట్రాన్సాక్షన్స్ బాగానే జరుగుతున్నాయి వైట్లోనే. అప్ టు 60 or 70% వరకు ఇన్ సమ్ కేసెస్ పీపుల్ ఆర్ రెడీ టు బై. మోర్ దెన్ దట్ అనేది అగైన్ ఏంటంటే దర్ కన్స్టెంట్ అంటే అదర్ ట్యాక్సెస్. ఇప్పుడు కొన్న వాళ్ళకి కూడా ఇప్పుడు అమ్మేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు కొన్న వాళ్ళకి ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ స్టాంప్ డ్యూటీస్ అవి పెరుగుతాయి కదా. కొన్న వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు లెట్స్ అమ్మిన వాళ్ళకి డబ్బులు వస్తాయి ఒక లంసమ్ అమౌంట్. ఆ లంసమ్ అమౌంట్ మీద దే నీడ్ టు పే ట్యాక్స్ అనమాట. అగైన్ దట్ ట్యాక్స్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు 2 years లోపల ఆర్ 3 years కంటే ఎక్కువ ఉంటే 2 to 3 years ఎక్కువ టైం దాన్ని హోల్డ్ చేయగలిగితే దాన్ని లాంగ్ టర్మ్లోకి మారిపోద్ది. అది 12.5కి ఇప్పుడు ఇంతకుముందు ఇండెక్సేషన్ ఉండేది మనకి ట్యాక్స్ ఐటీ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు దాన్ని ఏంటంటే దాని బ్రాకెట్ని 12.5 ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి తీసుకొచ్చారు. అగైన్ ఏంటంటే దాన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఆ ఇండెక్స్ వాల్యూ లేకపోతే కొన్న వాల్యూ ఎంత అమ్మే వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేసుకొని దాని మీద మనం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టుకోవాలి. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఆ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఇఫ్ యూఆర్ పర్చేసింగ్ ఎన్ హౌస్ అనుకోండి, ఫ్లాట్ టు ఫ్లాట్ ఆర్ హౌస్ టు హౌస్, మీ పేరు మీద ఒక ఫ్లాట్ ఉందనుకో, 1 or 2 houses ఆర్ 1 or 2 flats వరకు దానికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అగైన్ అది ఏంటంటే దాని మీద ఆడిటర్స్ మీకు చెప్పగలిగి ఇంకా మోర్ పిక్చర్ ఇవ్వగలగాలి. అదర్ ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి కొన్నింటి మీద. బట్ ఎండ్ ఆఫ్ ద డే వన్ షుడ్ పే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనమాట. సో మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే కమింగ్ బ్యాక్ టు వైల్ పర్చేసింగ్ ఎలా అవుతాయి అంటే మార్కెట్లో ఫస్ట్ వస్తారు. సో ప్రాపర్టీ లైక్ లెట్స్ ఒక ఏజెంట్ ద్వారానో కన్సల్టెంట్ ద్వారానో చూస్తారు. చూసి జనరల్గా ఇది ప్రాపర్టీ అన్నప్పుడు ఓనర్ దగ్గరకు వచ్చి దే విల్ మీ ప్రాపర్టీ నాకు నచ్చింది, సో వీఆర్ రెడీ టు బై. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుంటారు. ఎంత డ్యూరేషన్లో, పేమెంట్ మెథడ్ ఏంటి, సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఇస్తారు ఏంటి, ఎంత డ్యూరేషన్లో ఇస్తారు, ఇద్దరు ఓకేనా, రేట్స్ బార్గెన్ ఎవ్రీథింగ్ చేసుకున్నాక కొంత టోకెన్ అడ్వాన్స్ కింద ఇచ్చి దే విల్ టేక్ దిస్ డాక్యుమెంట్స్ అనమాట, జిరాక్స్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకొని, ఆఫ్ కోర్స్ ఏంటంటే డాక్యుమెంట్స్ మీద లీగల్ ఒపీనియన్ అదంతా తీసుకొని మళ్ళీ 1 week తర్వాత 1/4 పేమెంట్ చేసుకుంటారు. దే విల్ ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్ అనమాట. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటారు దాన్ని. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో వీ విల్ బీ రైటింగ్ ద టైమ్ క్లాజ్ అండ్ మనీ క్లాజ్. మనీ ఎప్పుడు లోపల పేమెంట్ చేయాలి, ఎంత టైం లోపల చేయాలి, ఒకవేళ డిఫాల్ట్ అయితే ఏంటి. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అగ్రిమెంట్స్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ ఎప్పుడు, లేకపోతే సర్వే చేసి ఇస్తారా,
అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ Yes. పొజిషన్ ఎప్పుడు Hmm. ఇవన్నీ కూడా దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేది చూసుకోవాలి. ఎందుకంటే అగ్రిమెంట్స్ ఆర్ ఆల్వేస్ లైక్ టైప్స్ అనమాట. టైం బాండ్, మనీ బాండ్. Hmm. అంటే ఇప్పుడు మీరు టైం లేట్ అయితే క్యాన్సిల్ అయిపోయే ఒక టైప్ ఆఫ్ అగ్రిమెంట్. Hmm. ఇంకో టైప్ ఏంటి అంటే టైం లేట్ అయితే మనీ పెట్టి ఆ టైంని కొనుక్కునే అగ్రిమెంట్ అవ్వచ్చు. Yes. అలానే ఒకవేళ ఈ అగ్రిమెంట్స్ చేసుకున్నాక ముందుకు వెళ్ళకపోతే Hmm. దేర్ ఆర్ లైక్ సూట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఎవాల్వ్ ఇన్ కోర్ట్ అనమాట. సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్స్ వేసుకొని, Hmm. సో వీళ్ళు ఏంటంటే అగ్రిమెంట్లో పార్టీస్ ఎవరు ముందుకు రావట్లేదు చేయడానికి, లేకపోతే డబ్బు ఏదైతే పెర్ఫార్మెన్స్ చేయాలో వాళ్ళు ఎందుకు చేయట్లేదు, డబ్బులు పేమెంట్ ఎందుకు చేయట్లేదు, ఏ కారణం వల్ల, లేకపోతే నోటీస్ పంపి తర్వాత కోర్టులో వేసుకుంటాం. Hmm. అలా ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. Okay. అయితే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తర్వాత వీళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే సర్వే చేసుకుంటాము, ముందు సర్వే చేసుకొని అదంతా హ్యాండ్ ఓవర్ చేయటం, గ్రౌండ్ మీద ఎంత ఉంది, పొజిషన్ ఎంతవరకు ఉంది, ఏదైనా కబ్జాలు అయినాయా, దానికి ఏదైనా ఫెన్స్ అలాంటి బౌండరీస్ ఉన్నాయా, బౌండరీస్ ఇలాంటివన్నీ సెట్ అయి ఉన్నాయా లేవా అవన్నీ చూసుకోవాలి. Hmm. తర్వాత ఏంటంటే ఆబ్వియస్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సేల్ డీడ్ చేసుకుంటారు, Hmm. విచ్ ఇస్ లైక్ డన్ బై ద రిజిస్టర్ హూ ఎవర్ ఇస్ ద కన్సర్న్ అథారిటీ. సేల్ డీడ్ అనేది జరిగిద్ది. సో సేల్ డీడ్కి వీళ్ళు ఏంటంటే కన్సర్న్డ్ మనీ కట్టేసి గవర్నమెంట్కి ఫీజు, స్టాంప్ వాల్యూ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ చేసుకొని Hmm. జరిగింది అనమాట. ఇది ప్రాసెస్ యూజువల్గా. సో ఇక్కడ జనరల్గా వచ్చే కన్స్ట్రైన్ ఏంటి అంటే ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన అది మీదా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. Okay. సో యూ షుడ్ ఆల్సో చెక్ అనమాట, ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయింది, ఎలా వచ్చింది పర్టికులర్ పర్సన్, ఆ అంటే దాని ఒక హిస్టరీ ఏంటి, ముందు కొనే ముందు ఎలా అనేది. ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ కేర్ దెన్ యూ కెన్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బి అజ్యూమ్డ్ ఆర్ లైక్ ప్రిజ్యూమ్డ్ టు బి యువర్స్ అనమాట. అంటే కంప్లీట్గా మీది అనేది టేకెన్ కేర్ అనేది ఆ సేల్ డీడ్ అయినాక హాయిగా కంఫర్టబుల్గా మనం హ్యాపీగా ఉండొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా బెంగళూరులో Yeah. ఒక ఆమె, అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఈమెకి ఒక తమ్ముడు, ఒక అన్న, ఈమెకి ఏదైతే వాళ్ళకి ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అమ్మేసి ఈమెకు పెళ్ళి చేశారు. అప్పుడు ఆమె మేజర్, ఈమె మేజర్ అయింది, ఆ ల్యాండ్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఈమె పెళ్లి చేసి పంపించేశారు. Yeah. దాదాపుగా 7 ఏళ్ల తర్వాత 9 ఏళ్ల తర్వాత, సబ్జెక్ట్ కరెక్షన్, నాకు 7 ఏళ్ళు 9 ఏళ్ళు సంబేర్, ఆ టైంకి మళ్ళీ ఆమె వచ్చి ఎవరైతే కొని ఇప్పుడు ఉంటున్నారో అక్కడ, ఎవరైతే దాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళ మీద కేసు వేసింది. నన్ను అడగకుండా మా నాన్న మీకు అమ్మాడు, లేదా నాకు డబ్బులు కట్టండి, లేకపోతే ల్యాండ్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి ఏదైతే మీరు చెప్తున్నారో. ఎందుకంటే ఆవిడకి తెలియకుండా అమ్మారని చెప్పేసి ఒకటి, ఆవిడ ప్రమేయం లేకుండా అమ్మారని చెప్పేసి 2 పాయింట్స్ కింద. సో మీరు మాట్లాడేది ఏంటి అంటే సంథింగ్ కాల్డ్ నాలెడ్జ్ అనమాట. దేర్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ లా అనమాట. అగైన్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఇప్పుడు ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎలా అయితే ఉందో సివిల్ కేసెస్కి, అలానే లిమిటేషన్ యాక్ట్కి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని కూడా ఉంది. సో మనకి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్కి, వీటికి అన్నిటికీ అదర్ ఆస్పెక్ట్స్కి లిమిటేషన్ యాక్ట్ అనేది ఇట్స్ అగైన్ బౌండ్ బై ఏంటంటే ఏజ్ క్రైటీరియా ఆర్ యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ క్రైటీరియా అనమాట. ఎందుకు అంటే ఇఫ్ యూఆర్ ఏ మైనర్ అనుకోండి, మీ మైనర్ షేర్ని మీ యొక్క, అంటే మైనర్ అంటే అగైన్ ఇట్స్ ద మైనర్ ఈస్ టేకెన్ కేర్ బై సమ్ ఎల్డర్ కదా. సో మీ మైనర్ షేర్ అనేది మీకు అమ్మేయటం జరిగింది అనుకోండి, మీ పర్పస్ కాకుండా వేరే పర్పస్కి అమ్మేయటం జరిగింది అనుకోండి, మీరు మేజర్ అయినాక సూ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ మళ్ళీ దాని టైం బౌండ్ ఉంటుంది. లైక్ లెట్స్ సే మీరు మీ నాలెడ్జ్కి వచ్చాక దానికి లిమిటేషన్ 3 years అలా టైం బౌండ్ ఉంటుంది. ప్లస్ ఈ అగ్రిమెంట్స్లో కూడా రిజిస్టర్డ్ అగ్రిమెంటా, నాన్ రిజిస్టర్డ్ అగ్రిమెంటా, వీటిని బట్టి కూడా వేరీ అయింది. సో రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయితే దానికి సమ్ లిమిటేషన్ యాక్ట్ లైక్ 3 years, ఆర్ నాన్ రిజిస్టర్డ్ అయితే 3 years, ఆర్ ఏంటంటే ఎక్స్టెండింగ్ అప్ టు 7 years. అలా దానికి లీగల్ ప్రొవిజన్స్ ఉంటాయి అనమాట. లిమిటేషన్ యాక్ట్ కేస్ టు కేసు వేరీ అయింది. సో అవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే మీరు చెప్పినట్టు షేర్, అదే ఇప్పుడు ఏంటంటే మైనర్ షేరా, అది పర్టికులర్ మేజర్ షేరా అనేది ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ కేసు మీద ఏదైతే మాట్లాడారో దాంట్లో ఇట్స్ లైక్ సెటిల్మెంట్ డీడ్ అనమాట. అంటే ఒక కూతుర్ని స్త్రీ ధన్ కానీ ఏదైనా ఇచ్చి పంపించేస్తున్నారు అనుకోండి, లేకపోతే పర్టికులర్ వాళ్ళకి రావాల్సిన షేర్ని డివైడ్ చేశారు ఈక్వల్గానే. యూజువల్గా ఏంటంటే ఈక్వల్ రైట్స్ ఉంటాయి, మేల్ అవనండి ఫీమేల్ అవనండి ఆస్తి మీద.
సో మళ్ళీ ఏంటంటే ఆస్తి మీద అంటే అది సెల్ఫ్ ఎక్వైర్డ్ యాన్సిస్టర్లు అయితే ఒక రకంగా ఉంటుంది. సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటే ఎవరికైనా రాయొచ్చు. ఓకే. సో అప్పుడు సెటిల్మెంట్ డీడ్ అని రాసుకుంటారు. అంటే మేము సెటిల్మెంట్ చేసేసాము, నీకు అప్పచెప్పాల్సినవి అప్పచెప్పే సెటిల్మెంట్ చేసేసాము. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే సెటిల్మెంట్ డీడ్ రాసుకున్నప్పుడు అప్పుడు క్లారిటీ ఉంటుంది. లేకపోతే ఏమైంది అంటే ఇప్పుడు లెట్స్ సే ఒక ఫ్యామిలీలో ఇప్పుడు నేనేదో ఒక బ్రదరు ఇంకో బ్రదర్కి డబ్బులు ఇవ్వాలనుకో, ఆ డబ్బుల బదులు నేను ల్యాండ్ వాల్చుకుంటున్నా అంటారు. బట్ అక్కడ రాసుకుంటామేమో పర్చేజ్ అని రాసుకుంటారు. సో అంటే ఇప్పుడు అది ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎలా అయింది అంటే పర్చేజ్ అయినా కూడా అది యాన్సెస్ట్రల్ ద్వారా వచ్చిన ప్రాపర్టీ అనుకోండి, అక్కడ చిన్న కన్స్ట్రెయిన్ అనేది ఎవాల్వ్ అయింది. ఎందుకు ఎవాల్వ్ అయింది? అక్కడ వాళ్ళకున్న ఉద్దేశం వేరు. అంటే రావాల్సిన ప్రాపర్టీ నేను కొనుక్కుంటం ద్వారా వచ్చింది, నాకు యాన్సెస్ట్రల్గా రావాల్సిన షేర్ కాదు అని చెప్పేసి తర్వాత దాన్ని డీమ్ చేయటం జరిగింది. అప్పుడు ఏంటంటే అక్కడ షేర్స్ దగ్గర గొడవలు రేస్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అన్ని చోట్ల అలానే. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే విల్ అనేది ఒకటి రాసుకునే హ్యాబిట్ మనకి ఎక్కువ ఉండదు. సో విల్ క్యాన్ బి రిజిస్టర్డ్ ఆర్ నాన్ రిజిస్టర్డ్ అనమాట మనకి లాపరంగా. సో విల్ కనుక పేరెంట్స్ రాసి ఎవరికి ఏమి వస్తాయి, సో విల్లో కూడా డివైడ్ చేసుకుంటారు కదా. విల్ అనేది ఎప్పుడు యాక్ట్లోకి వస్తుంది అంటే ఆన్ ద డెత్ ఆఫ్ ఎవరైతే విల్ని రాశారో వాళ్ళు చనిపోయినాక దాని లైవ్లోకి వస్తుంది. సో అది యూజువల్గా 3 parts కింద చేస్తారు. ఒకళ్ళ 3 members ఉంటే ఫ్యామిలీలో 3 members అంటే లైక్ లెట్స్ 2 kids ఉన్నారనుకోండి, ఒక షేర్ ఏమో పేరెంట్స్కి రాసుకుంటారు, 2 kidsకి 2 shares రాసుకుంటారు ఫర్ సెక్యూరిటీ పర్పస్. సో వాళ్ళు పేరెంట్స్ ఎప్పుడైతే కాలం చేస్తారో ఆ పర్టికులర్ షేర్ కూడా మళ్ళీ వాళ్ళిద్దరికి డివైడ్ అవుతుంది. ఓకే. సో ఈ లోపల ఏంటి అంటే ఫ్యామిలీ మధ్యన ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, ఇప్పుడు గిఫ్ట్కి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. సో గిఫ్ట్కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అలాంటివి ఇచ్చినప్పుడు గిఫ్ట్ ఏ ద్వారా ఇచ్చారు? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నుంచి ఇచ్చారా, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి ఇచ్చారా, లేకపోతే పోర్షన్స్ ఎలా ఇచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్కి అంటే వాళ్ళ కిడ్కి ఒక టైంలో ఒక అవసరం వస్తే ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేశారు. తర్వాత మిగిలిన వాటి దగ్గర నుంచి కన్సిడరేషన్ తీసుకోవాలి కదా. అంటే ఏంటంటే ఆ టైంలో అది వాడారు కాబట్టి సో మిగిలిన దాంట్లో కూడా ప్రపోర్షనేట్గా వేరే వాళ్ళకి కూడా షేర్ రాయాలి కదా. రాయినప్పుడు ఏంటంటే ఈ ఈక్వాలిటీస్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. సో అది అందుకని దాన్ని కూడా జర సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ప్లానింగ్ అనేది కూడా ఫ్యామిలీలో చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకు అంటే ఇవాళ చిన్న 1 గజము 1 సెంట్ దగ్గరే మనకి నైబర్స్తో తగాదాలు అవుతున్నాయి. అలానే ఇంట్లో కూడా ప్రాపర్టీ ఎప్పుడైతే ప్రైసెస్ పెరుగుతున్నాయో డ్యూ టు ద ఇంక్రీజ్ కాంపిటేటివ్నెస్ ఏంటంటే మనకు వచ్చేది మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఆఫ్కోర్స్ దాన్ని అనుభవించకపోయినా ముందే ఏంటంటే ఏదో మిస్ అయిపోతున్నాను, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోతున్నాను. అంటే ఒకరికి బాగా జస్టిస్ జరుగుతుంది, ఇంకో వాళ్ళకి బాగా ఇంజస్టిస్ జరుగుతుంది అనే ఫీలింగ్లోకి మెంటాలిటీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ క్లారిటీ అనేది ఉంటే ఆల్వేస్ బెటర్ అనమాట, కొట్టుకోకుండా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీకి రిలేటెడ్ అలా ఇప్పుడు నేను చెప్పిన సినారియోలోనే ఫాలో ఇన్ అవుతాయి అనమాట. ఆ క్లారిటీ ఉండకపోవటం వల్ల చాలా ఆస్తి ఉంది అంటారు, కానీ ఆస్తి అంతా లిటిగేషన్లో ఉంటుంది. ఎందుకు లిటిగేషన్లో ఉంటుంది అంటే క్లారిటీ లేక, ఓకే, క్లారిటీగా అప్పచెప్పకపోవటం వల్ల. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.